హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఏంటో నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం హల్వా తయారు చేసుకోవడానికి నేను కార్న్ఫ్లోర్ని అయితే తీసుకున్నాను. ఒక కప్పు కార్న్ఫ్లోర్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని, మరీ తిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉండలు లేకుండా ఇలా మొత్తం వాటర్ పోసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పంచదారని అయితే తీసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత మనకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, మనకి జస్ట్ పంచదార అనేది కరిగిపోతే సరిపోతుంది. ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత మనం ఇందాక కలిపేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్, దాన్ని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మనకి ఇది కలుపుతున్నప్పుడు మనకి థిక్గా వస్తూ ఉంటుంది, అలా వస్తూ ఉండాలి. ఇలా వస్తూ ఉన్నప్పుడు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. మనకి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత నేను ఫుడ్ కలర్ని అయితే తీసుకున్నాను. నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే తీసుకొని మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఫుడ్ కలరు నెయ్యి మొత్తం మనకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక ప్లేట్కి నెయ్యిని అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మనం ఇలా మొత్తం కలిపేసుకొని ఆ హల్వా మొత్తం ఈ ప్లేట్లో వేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము, చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తినేయడం అనండి, ఎంతో సాఫ్ట్గా ఈజీగా అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటనేది. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.